ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, ఏమైంది సార్? ఈ రాత్రి ఇక్కడేం చేస్తున్నారు? ఏదో సౌండ్ వినిపించి మెలకు వచ్చింది రాతోడు. ఎవరైనా ఉన్నారేమోనని బయటకు వచ్చి చూస్తున్నా. ఇక్కడ ఎవరు లేరు సార్. నేను పడుకునే ముందు అంతా చెక్ చేశాను. అనుమానాస్పదంగా ఏదీ కనిపించలేదు. సరే, వెళ్ళి పడుకో. సార్, మీకు విషయం చెప్పాలి. ఏంటి? నేను బాంబు స్క్వాడ్ వాళ్ళకి ఫుడ్ ఇవ్వటానికి వెళ్తున్నప్పుడు మనోహర్ గారు యాదమ్మ ఎక్కడికో వెళ్ళొస్తూ ఎదురుపడ్డారు. అడిగితే వాకింగ్ అని చెప్పారు. నాకెందుకు ఆ బాంబు విషయంలో మనోహర్ గారి మీద డౌట్ ఉంది. ఒక్కసారి అడుగుదామా? వద్దు. మనోహరి ఆరు ఫ్రెండ్. మనోహరిని అనుమానిస్తే ఆరుని అనుమానించినట్టే. ఆరు చనిపోయినా మనోహరి ఇంకా మన ఇంట్లోనే ఉందంటే అది కేవలం ఆరుతో తనకున్న స్నేహం వల్లే. ఆ స్నేహాన్ని నేను అనుమానించలేను. ఆ స్నేహమే ఆరు మేడం ప్రాణం తీసింది సార్. మనోహరి నయవంచకరాలు. సార్, నాకు యాదమ్మ మీద కూడా డౌట్ ఉంది. తన గురించి మనం ఆల్రెడీ ఎంక్వైరీ చేశాం కదా. తన మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అయినా బాగి డెలివరీ అవ్వగానే యాదమ్మని ఇంటికి పంపించేద్దాం. ఇంకా తన అవసరం లేదు. ఏంటి మనోహరి అమర్ అనేది? బాగి బిడ్డను కనగానే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? నన్ను పంపించేస్తారా? ఏ పిచ్చి చంబా, రేపు బాగి తన బిడ్డతో పాటు అందరూ చావబోతున్నారు కదా. సిటీలో అమరేంద్ర ఇంట్లో ఉండబోయేది నేను, అమరేంద్ర, నువ్వు మాత్రమే. అనవసరంగా నువ్వు టెన్షన్ పడకు. పద వెళ్దాం. రండి రండి అమ్మా, లోపలికి వెళ్ళండి. ఏం కాంతమ్మ, ఈశ్వరమ్మ, మీరు కూడా ఇంత లేటుగా వస్తే ఎలా చెప్పండి? మొత్తానికి వచ్చారు, చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్న అమ్మాయి ఇంటికొచ్చి అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటామండి?
మేమే కాదు, ఊరంతా కదిలొస్తోంది. వీళ్ళు చెప్తున్నది మనోహర్ గురించేనా? అంత బాగా పిలిచింది ఆ అమ్మాయి. పిలుపంటే అలా ఉండాలి. అంత పద్ధతి కల అమ్మాయిని మేమెప్పుడూ చూడలేదు. మీరు చెప్పేది నిన్న ఇంటికొచ్చి పిలిచిన అమ్మాయి గురించేనా? ఆ అమ్మాయేనండి. నువ్వెవరమ్మా అని అడిగితే మీ పెద్ద కూతురు లాంటిదాన్ని అని చెప్పింది. మనోహర్కి ఇంత మంచి మనసు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? సరే సరే అమ్మా, టైం అయింది, లోపలికి వెళ్ళి కూర్చోండి. కాసేపట్లో సీమంతం స్టార్ట్ చేసేద్దాం. హ్మ్. వెళ్ళండమ్మా వెళ్ళండి. మంగళా, మంగళా, అక్కడేం చేస్తున్నావు? ఏంటండి? లోపలికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏమేం కావాలో ఇది చూడు. అదే పనిలో ఉన్నా. వెళ్ళు. నిన్న అమ్మాయి ఇంటికొచ్చి అంత ప్రేమగా పిలిస్తే రాకుండా ఎలా ఉంటామండి? ఎలా ఉంటామండి? ఎలా ఉంటామండి? అవునవును. హా, ఏమ్మా మనోహరే, నీ పిలుపు బాగుందని ఊరంతా తెగ మెచ్చుకుంటున్నారు. అంత బాగా పిలిచావా ఏంటి? మరి ఏమనుకుంటున్నారు బాబాయ్ గారు? నా మంచితనం మీ ఊరందరికీ అర్థమైపోయింది, ఒక్క మీకు తప్ప. బాలేదానివే, నీ సంగతి నాకు తెలీదా? నటించడంలో నీ తర్వాతే ఎవరైనా. నీ నటనకి మా అరుంధతే పడిపోయిందంట. మా ఊరి వాళ్ళు ఇంకెంత. మొత్తానికి మా అల్లుడు గారిని కూడా మాయ చేసేస్తున్నావు. నిన్న నన్ను పిలుపులకి వెళ్ళమని చెప్పింది మీరే, ఇప్పుడు ఈరే నన్ను దెప్పి పడుస్తున్నారా? నిజం ఒప్పుకోవాలి కదమ్మా. ఏ మాటగా మాట. నీ పిలుపుతో మా ఊరు వాళ్ళందరినీ మెప్పించి ఇంతమందిని శ్రీమంతానికి రప్పించావంటే నీ జీవితంలో నువ్వు చేసిన మొట్టమొదటి మంచి పని ఇదే అయి ఉంటుందమ్మా. శ్రీమంతం అయ్యాక నీకొక మంచి చీర పెడతా. ఇలా రండి. ముసలోడేంటి చాలా వెటకరాలాడుతున్నాడు? నీ గురించి బాగా అర్థం చేసుకున్నట్టున్నాడు. ఈ వెటకరాలు రెచ్చిపోవడాలు కాసేపటి వరకే. ఆ తర్వాత అందరూ పీసు పీసు అయ్యి కాలి బూడిదైపోతారు. మళ్ళీ చెప్తున్నాను మనోహరి, బాగీ కోసం ఇంతమందిని చంపడం అవసరమా? నాకు కావాల్సింది అమర్ మాత్రమే. మిగతా వాళ్ళు ఎలా చచ్చినా నాకు అనవసరం. అంతా చచ్చి పైన నా ఆరో దగ్గరికి వెళ్ళి ముచ్చట్లు పెట్టుకుంటారు. అరుంధతి పైన లేదు, కిందనే ఉంది. నిన్న ఊరందరినీ పిలిచింది తనైతే పొగడతలేమో నీకొచ్చాయి. అవును, ఆరు ఏమైనా ఇక్కడికి వచ్చిందంటావా? ఒక్క నిమిషం చెప్తాను.